నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. నమస్కారం నారాజు గారు. మైండ్ మనీ సైకాలజీ. సో ఇందులో పర్టికులర్గా హౌస్ హోల్డ్స్కి ఉపయోగపడే విధంగా మనం చాలా వీడియోలు చేసామండి. ఓకే, సో ఇందులో ఈ సిరీస్లో అప్పుల నుంచి బయటపడడానికి రకరకాల మార్గాలు వెతుక్కుంటూ ఉంటారు. దానికి ఇంట్లో కానీ లేదంటే ఏదైనా బిజినెస్ ఏరియాస్లో కానీ జనరల్గా చేసేటువంటి ఎటువంటి మిస్టేక్స్ వల్ల అప్పుల బాధలు తీరకుండా ఉంటాయంటారు. అండ్ అప్పుల బాధలు తీరాలి అని అంటే వాటికి అసలు జనరల్గా అసలు ఏం చేస్తే బాగుంటుంది అంటారు? శివ ఓం. వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్. ప్రతి ఇల్లు ధన సమృద్ధితో, సిరి సంపదలతో, ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ అప్పు అనేది ఒక నిప్పు, అది చేయడం తప్పు. అయితే గుడ్ డెబిట్స్, బ్యాడ్ డెబిట్స్ ఉంటాయని ఆల్రెడీ నేను చెప్పాను. వ్యాపారం పెరగడానికి, పదింతలు అవ్వడానికి అప్పు చేస్తే దాంట్లో అర్థం ఉంది. కానీ కొంతమంది 5 లక్షలు అప్పు చేసి 80 లక్షలు కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అవును. 5 లక్షలు తీర్చడానికి వాడు ప్రెషర్ పెడితే ఇంకో చోట 5 లక్షలకు ఇది 2 రూపాయలు వడ్డైతే 3 రూపాయలతో తెస్తాడు. అక్కడ వాడు ప్రెషర్ పెడితే ఇంకో చోట పోయి 5 లక్షలే తీసుకుంటుంటాడు ఎవ్రీ టైం. కానీ వడ్డీ పెరుగుతుంటుంది, అది డబల్ త్రిబుల్ అవుతుంటుంది. 2 సంవత్సరాలు తిరిగి వచ్చేసరికి 80 లక్షలు అవుతుంది. ఇంట్లో 80 లక్షలకు అమ్మేసి అప్పు కట్టి రోడ్డు మీదకి వస్తాడు. తెలివిగా ముందు 5 లక్షలు ఉన్నప్పుడే వాడికి ముందు ఆ ఇంట్రెస్ట్ కట్ చేసేసి ఆ ఇల్లు అమ్మేసి పెట్టుంటే 75 లక్షలు చేతిలో మిగిలేవి. ఆ 75 లక్షలతో ఇంకొక ఇల్లు కొనుక్కుని తర్వాత సగం వ్యాపారం పెట్టుకుని ఎదగొచ్చు. మనీ ఈజ్ ఎ గేమ్ యూనో. కాబట్టి మనీ అనేది ఒక గేమ్. ఆ గేమ్ ఎలా ఆడాలో తెలియక వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ నా క్లయింట్ యొక్క సిచ్యువేషన్ చెప్తాను, అది మీరు చూద్దరు. ఇప్పుడు ఒక క్లయింట్ ఉన్నాడు, తనకు మంచి బిజినెస్ ఉంది, వెరీ గుడ్ బిజినెస్. ఈవెన్ ఎక్స్పాండ్ చేయడానికి కూడా ఇంకొక బిజినెస్ ప్లాన్ చేస్తున్నాడు. కానీ కౌంటర్ డైలీ వచ్చేసి 25,000 to 30,000 కౌంటర్ ఉంది. 40 లక్షల అప్పులు ఉన్నాయి. తను ఏం చేస్తున్నాడంటే 40 వచ్చిన కౌంటర్లో అంతా పోగా 5 నుంచి 10,000 వరకు డబ్బు మిగులుతుంటే ఆ 10,000 కాస్త వడ్డీలు కట్టుకుంటున్నాడు. అయితే ఇక్కడ ఏంటనంటే వడ్డీలు కట్టకూడదని కాన్సెప్ట్ కాదు, వడ్డీలు కట్టాలి. కానీ ఎంతవరకు కట్టాలి, అవి మనం తీసుకుని ఎదుగుదలకు ఎంతవరకు ఉపయోగపడతాయో అంతవరకే కట్టాలి. కాబట్టి అక్కడ తనకిచ్చిన సొల్యూషన్ ఏంటో చెప్తే మీకు అందరికీ ఎక్కడెక్కడ తప్పు చేస్తున్నారనేది అర్థమవుతుంది. ఇందాక చెప్పినట్టు ఈ అప్పు కూడా 10 లక్షలతోనే స్టార్ట్ అయింది. ఓకే, 10 లక్షలు తీసుకొచ్చారు, ఆ వ్యాపారం పెట్టారు. వ్యాపారంలో డబ్బులు వస్తున్నాయి. ఇక్కడ ఇంకా ఘోరమైందనంటే డబ్బులు వస్తున్న దాన్ని మేనేజ్ చేసుకోలేకపోవడం. డైలీ ఒక 30,000 కౌంటర్ అంటే నెలకు దాదాపు 9 లక్షలు. 9 లక్షల్లో ఒక 3 లక్షలు ఈజీగా తీసి పక్కన పెట్టగలుగుతాడు. అయితే ఈ తీసుకున్న అప్పులను క్లియర్ చేయకుండా ఇల్లు కట్టడం మొదలుపెట్టాడు. ఇంటికి 40 లక్షలు. రైట్. అంటే ఇక్కడ చూడండి, మనము అప్పు ఒక దిక్కు పెట్టుకుని వచ్చిన ఆదాయాన్ని ఇంకో సైడ్ డైవర్ట్ చేస్తున్నాడు. డైవర్ట్ చేసేది ఎలా ఉండాలి అంటే, 1,00,000 రూపాయలు డైవర్ట్ చేస్తే 10 లక్షలు నీకు రావాలి. మళ్ళీ అలాంటి చోట మీరు డైవర్ట్ చేస్తే మంచిది. అందుకే గుడ్ డెబిట్, బ్యాడ్ డెబిట్ 2 రకాలు ఉంటాయి. అప్పులన్నీ తప్పులు కాదు, కొన్ని రకాల అప్పులే తప్పులు. అందులో ఈ రకం ఒకటి అన్నట్టు. కాబట్టి ఇంటి మీద ఒక 50 లక్షలు పెట్టారనుకోండి, ఇంట్లో ఆదాయం సృష్టిస్తుందా? సృష్టించదు. అదేంటి సార్, మరి ఇల్లు కల కదా, ప్రతి మనిషికి ఉండాలి కదా. ఉండాలి. కానీ ఆ ఇల్లు ఎలా కట్టాలి? మన సంపదలతో కొంత భాగం తీసుకుని కట్టి సంపద వృద్ధి చెందాలి. ఉత్త ఇల్లు కట్టుకుంటే ఏమవుద్ది? లాస్ట్కు ఏం మిగలదు. కాబట్టి ఆ ఇంటిని ఏ రకమైన డబ్బుతో కట్టాలి? ఇదే సీన్ ఇంకొక రకంగా చెప్తాను. డైలీ కౌంటర్ 30,000 వస్తుంది, మంత్ ఎండింగ్ కల్లా 10 lakhs మిగులుతుంది. అప్పు ఎంత ఉంది? 40 లక్షలు ఉంది. అవును. ఈ మిగిలిన 10 లక్షల్లో 5 లక్షలు అప్పు తీర్చేసేయాలి ప్రతి నెల. 6 నెలల కల్లా 30 లక్షలు అప్పు తీరిపోతుంది. 6 5 30. ఈ 5 లక్షలు మిగతా ఖర్చులకు ఉపయోగపడుతున్నాయి. అలాగా 8 నెలలు లేదా 9 నెలల్లో నీకు మొత్తం అప్పు క్లోజ్ అయిపోతుంది. 9th మంత్ నుంచి మీకు మళ్ళీ కౌంటర్ 30,000 వస్తుందా? దాని నుంచి 30,000లో ఒక 20,000 నీ పెట్టుబడికి ఫ్యూచర్ కోసం దాచుకొని 10,000తో ఇండ్లు కట్టడం మొదలుపెట్టు. 2 years కాకపోతే 5 years కానివ్వండి, లెట్ ఇట్ కంప్లీట్. లేదా లోన్ తీసుకోండి, ఈఎంఐ కన్వర్ట్ చేసుకో. ఓకే, అప్పుడు ఇల్లు రెడీ అవుతుంది, ఇంట్లో ఉండొచ్చు. ఇంటికి కట్టే అద్దె 10,000 అనుకోండి, ఆ అద్దెకు ఇంకొక 10-15,000 యాడ్ చేస్తే నీకు సొంత ఇల్లు ఏదో ఒక రోజుకు సొంత ఇల్లు రెడీ అవుతుంది. ఈ రకంగా చేసుకోవాలి తప్ప అందరూ చేసేది ఏంటంటే ఫస్ట్ డైరెక్ట్ వెళ్ళి లోన్ తీసుకోవడం. అసలు మనకు అవసరమా 1 కోటి రూపాయల ఇల్లు? అదంతా తెలియదు. నలుగురికి చూపించుకోవాలి. దేనికి చూపించాలి నలుగురికి? యాక్చువల్గా అయితే సంపద చూపరాదు. సంపద ఎంత చూపించారో అంత మీకు ఇబ్బందులు మొదలవుతాయి. ఓకే. ఎందుకంటే చెప్తాను. నాకు తెలిసిన ఒక సబ్ రిజిస్ట్రార్, కర్ణాటకలో జరిగింది ఇది. సబ్ రిజిస్ట్రార్ పర్ డే వాళ్ళ ఇన్కమ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. కొన్ని బయటికి చెప్పుకోలేరు. అయితే ఒక 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు మంచి ఉన్నది, మంచి మంచి ఆస్తులు కొన్నాడు, అన్నీ ఉన్నాయి. కానీ ఒక బంగ్లా కట్టాడు,
దాదాపు 5 కోట్లు వాల్యూ. ఎంత? 5 కోట్ల బంగ్లా కట్టి అందరికీ ఓపెనింగ్ చేశాడు. ఓపెనింగ్ అయిన రోజే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగింది. ఓకే, ఓపెనింగ్ అయ్యే రోజే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగింది. ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఫర్గెట్ అబౌట్ దట్ మ్యాటర్స్, అవి మనకు ఇంట్రెస్ట్ కాదు. ఇక్కడ చేసిన తప్పుల గురించి మనం మాట్లాడుకుంటే వాటిని నేర్చుకొని మనం ఫ్యూచర్ సెట్ చేసుకోవాలి. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగింది, 5 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, నీ జీతం ఎంత, ఇదంతా క్యాలిక్యులేట్ చేసుకుని మొత్తం దాన్ని చూసేసి 7 కోట్లకు అది ఫైనలైజ్ అయింది. అంటే 7 కోట్లు కడితే నీకు 5 కోట్ల ఇల్లు ఇస్తాడు. అంటే వాళ్ళకు ట్యాక్స్కు క్యాల్కులేషన్స్ ఉంటాయి, నువ్వు ఎంత సకాలం సంపాదిస్తున్నావు, నువ్వు ఇలా ఎంత కూడబెట్టుకున్నావు, ఇవంతా. కాబట్టి 5 కోట్ల ఇల్లు పోయింది. అక్కడ కొన్ని ఇష్యూస్ వచ్చాయి, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగాక కొన్ని ఉంటాయి, వాళ్ళకు డిస్మిస్ ఇలాంటివి ఉంటాయి, ఆ ఇబ్బందులు వచ్చాయి, ఆదాయం తగ్గింది, అన్నీ తగ్గి నార్మల్కి వచ్చాడు. ఫస్ట్లో ఎలా టేబుల్ మీద అంటారో అలా వచ్చారు. ఇప్పుడు చెప్పండి, సంపద చూపడం అవసరమా? కాబట్టి ఎప్పటికైనా కూడా సంపద అనేది ఇలా గ్రోత్ అవుతే ఎవరు పట్టించుకోరు. రిటైర్ అయ్యాక కట్టుకొని ఉంటే ఆ ఇల్లు, అవును, లేదా ఒక 20 ఇయర్స్ తర్వాత కట్టుకొని ఉంటే మీకు లెక్కలు చూపించడానికి వచ్చేది. ప్రతి సంవత్సరం ఎంత ఉంది, ఫస్ట్ మీరు వచ్చిన ఆదాయం, అది ఎలాంటిదైనా ఆదాయం, మీరు పొలం కొనండి, పొలం మీద వచ్చే ఆదాయానికి ట్యాక్స్ లేదు. గమనించండి, పొలం మీద వచ్చే ఆదాయానికి ట్యాక్స్ లేదు. కాబట్టి మీరు 10 ఎకరాల పొలం లేదా 20 ఎకరాల పొలం మీరు కొన్నట్లయితే ఆ పొలం ఆదాయం మీరు చూపించుకొని మీకు పక్కా లెక్కలు ఉండేవి. కానీ ఇక్కడ అవకాశం లేదు. ఎందుకంటే తను జాయిన్ అయింది 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలకు 5 కోట్లు ఇట్లు కట్టాడు. ఏమవుతుంది జనాలకు? తప్పు కదా. కాబట్టి ఇలాగా కట్టకూడదని కాదు, మీరు ఆ కట్టేది నిదానంగా స్లోగా వెళ్ళాలి. షార్ప్గా ఎవరు రైజ్ అవుతారో షార్ప్గా పడిపోతారని ఎందుకు చెప్తారో తెలుసు, దానికోసం చూపించకూడదు ఎక్కువ జనాలకి. అది మీకు సైంటిఫిక్ లేని పదాలు కొన్ని దిష్టి అనుకోండి, ఏమన్నా అనుకోండి, కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే 10 మంది కళ్ళు పడతాయి, రైట్? కాబట్టి సైంటిఫికల్గా ఎలా ఉంటుందో చూద్దాం. 10 మందిలో అందరూ ఒకేలాగా ఉండరు, అన్ని సినిమాలో ఒకేలా ఉండవు మాదిరి 10 మనుషులు ఒకేలా ఉండవు. ఎవడో ఒకడు ఉంటాడు, వాడు కాల్ చేసి చెప్పేస్తాడు. అవును. కాబట్టి 5 కోట్ల ఇల్లులో ప్రశాంతంగా ఉండడానికి తను ఇల్లు కట్టుకుంటే దాని మీద 7 కోట్లు ఫైన్ పడింది. ఇలాగా సంపద అనేది అప్పు లేకపోయినా సొంతంగా కట్టుకున్నాడు ఆయన. అక్కడ ఇంకొక ప్రాబ్లం, లోన్ కూడా లేదు ఆ ఇంటికి. లోన్ ఉంటే మనం చూపించుకోవచ్చు. కాబట్టి ఇటువంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో కోకొల్లలు ఉంటాయి. మనీ గేమ్ అనేది ఇదే. అంటే డబ్బు ఉన్నవాడు ఇబ్బంది పడ్డాడు, ఇక్కడ డబ్బు లేనివాడు ఇబ్బంది పడుతున్నాడు. కాబట్టి డబ్బు ఉన్నవాడికి ఇబ్బంది, లేనివాడికి ఇబ్బంది. ఎందుకనంటే దే డజంట్ నో హౌ టు ప్లే ఇట్. ఎస్, మీకు ఒక గేమ్ ఆడమని చెప్పారు, ఆ గేమ్లో రూల్స్ తెలియవు, మీరు ఎలా ఆడతారు? పిచ్చి పిచ్చిగా ఆడతారు. సేమ్ ఇదే జరుగుతుంది. అదే గేమ్ రూల్స్ తెలిసినట్లయితే గోల్ ఎలా కొట్టాలి, ఎక్కడికి వెళ్ళాలి, పాస్ అని ఎలా చేసుకోవాలి, ఫుట్బాల్ ఫైనల్గా ఎలా మ్యాచ్ అవ్వాలి, వీటికి ఒక టీం ఉంటుంది, అందరినీ కలుపుకోవాలి, అప్పుడు సక్సెస్ అవుతుంది. ఆ రకంగా డబ్బు అనేది 1,00,000 వస్తుందా, 10 లక్షలు వస్తున్నాయా, 20 lakhs వస్తున్నాయా పర్ మంత్ అనేది ఇట్ డజంట్ మ్యాటర్. ఎలా ఆడుతాడనే దాని మీద సంపద సృష్టిస్తాడు. అవును. కాబట్టి ఈ రకంగా నేను చెప్పిన బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ రకంగా చేసుకుంటే 8 నెలల్లో అప్పు క్లోజ్ అయింది. 40 లక్షల అప్పు క్లోజ్ చేసుకొని తర్వాత సంపద కూడబెట్టడం మొదలుపెట్టాడు. ఈ రకంగా సంపద కూడబెట్టాక ఆ డబ్బు వస్తుంది కాబట్టి అటువంటివి 6 హోటల్స్ లేదా 6 వ్యాపార స్థలాలు ఇంకోటి తీసుకోగలుగుతాడు. ఇలాగా బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవాలి. కానీ ఉన్నది అమ్మేసి, ఇప్పుడు ఆప్షన్ ఏం చెప్పాడంటే తను నా ఇల్లు కట్టేశాను సార్, ఇల్లు అమ్మేసి అప్పు తీరుస్తా అన్నాడు. మళ్ళీ తప్పు. ఇప్పుడు ఉన్నదంతా అప్పు చేసి ఇల్లు కొనడం, ఇల్లు అమ్మేసి అప్పు తీర్చడం, ఈ రెండు తప్పే. కాబట్టి ఎప్పటికి కూడా మనము బాగా గుర్తుపెట్టుకోండి, 1,00,000 రూపాయలు ఏదైనా అప్పు చేస్తున్నామనంటే మన దగ్గర 2 లక్షలు సంపాదించే సత్తా ఉన్నప్పుడే చేయాలి. లేదు అని అంటే అప్పటికప్పుడు దాన్ని క్లోజ్ చేసేయాలి. అప్పు క్యాన్సర్ లాంటిదే, అప్పటికప్పుడు క్లోజ్ చేయకపోతే పెరుగుతూ ఏదో రోజు శరీరాన్ని తినేస్తుంది. ఆ రకంగా వీటిని క్లోజ్ చేసుకోవడానికి అనేకమైన ఉంటాయి. కాబట్టి ఈ మనీ గేమ్ అనేది ఎలా తెలియాలో అని అంటే మీకు కంపల్సరీగా ఒక మెంటర్, ఒక గైడర్ అనేది ఉండాలి. ఓకే. కాబట్టి నేను ఎప్పుడూ చెప్తుంటాను, చెప్పేది చాలా సింపుల్గా ఉంది, బట్ పీపుల్ ఆర్ నాట్ డూయింగ్. కానీ నేను చెప్పిన నా క్లయింట్స్, నేను 1000 రూపాయలు పిల్లల పేరు మీద వేయమంటే వెంటనే తెచ్చి నాకు చూపించాడు. ఇప్పుడు మీకు పక్కన స్క్రీన్లో చూపిస్తారు. అది పాజిబిలిటీ ఉంది, కానీ మనం ఆ హరిబరి టైంలో మనం దాన్ని కాన్సన్ట్రేట్ చేయలేక సంపదను పోగొట్టుకుంటున్నాం. దయచేసి సంపదను వృద్ధి చేసుకోండి, దాన్ని వృధా చేసుకోవద్దండి. ఎలా సార్, మీరు థియరాటికల్గా బాగానే చెప్పారు సబ్జెక్ట్ని, ప్రాక్టికల్గా ఎలా చూడొచ్చు అంటారు? రెమెడీస్ ఏంటి అసలు దీనికి? ఎవ్రీ ప్రాబ్లమ్ హీజ్ హ్యావింగ్ ఎన్ సొల్యూషన్. నా పద్ధతి ప్రకారం, నా థియరీ ప్రకారం ఈ ప్రపంచంలో ప్రాబ్లం పుట్టకముందు సొల్యూషనే పడుతుంది. ఇది నేను దాన్ని బలంగా నమ్ముతాను. అండ్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఆల్సో, సైంటిఫిక్ ఆల్సో. గుర్తుపెట్టుకోండి ఎప్పటికి కూడా. కాబట్టి నిప్పు కంటే నీరు ముందు పుడుతుంది.
ఆ రకంగా సొల్యూషన్ అనేది ముందు పుట్టి తర్వాత ప్రాబ్లం పుడుతుంది. జస్ట్ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద సొల్యూషన్. అది కొంతమందికి కనపడకపోవచ్చు, కొంతమందికి అర్థం కాకపోవచ్చు ఎదురుగా. అందుకే థర్డ్ ఐ అనేది ఓపెన్ చేసి చూడాలని చెప్పేసి. ఈ రకంగా నేను విజిట్ చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే, నైరుతి వైపు ఎత్తు ఉండాల్సిన చోట తగ్గు ఉంది, ఈశాన్యం చోట తగ్గు ఉండాల్సిన చోట ఎత్తుగా పెట్టాడు. అంటే రివర్స్ ఉంది, కాబట్టి టోటల్ రివర్స్ అయిపోతుంది. ఇటువంటి డిఫెక్ట్స్, బేసిక్ డిఫెక్ట్స్ అవి. బేసిక్ డిఫెక్ట్స్ అనేది ఎప్పుడైతే ఉంటాయో అటువంటి అప్పుడు ఆ సైట్ కానీ ఆ ప్లేస్ కానీ తినేస్తుంది వాళ్ళని. కొంతమంది అక్కడే అంతమైనంత వరకు తినేస్తుంది. అది మనం తొందరగా కనుక్కొని బయటపడినట్లయితే డెఫినెట్గా మళ్ళీ మనం సంపద మొదలు పెట్టవచ్చు. ఏది తక్కువ కాదు, మళ్ళీ జీరోతో స్టార్ట్ చేసినా కోట్లు మీ మీద మీకు నమ్మకం, మీ వ్యాపారం మీద మీకు నమ్మకం ఉంటే చాలు, ఎక్కడైనా సక్సెస్ అవుతుంది. అంతకుముందు మీరు 10 లక్షలు సంపాదించారంటే దాని అర్థం ఏంది, నెక్స్ట్ ₹1,00,00,000 సంపాదిస్తారనే దాని అర్థం. కాబట్టి ఇది పోతే ఎలాగా, ఇది ఉంటే ఎలాగా అనేది ఎప్పటికొండు ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుందమ్మా. ఆ సొల్యూషన్ని మనం ఫైండ్ అవుట్ చేసుకొని పికప్ చేసుకోవాలంతే. ఇక్కడ ఈ సినారియోలో నేను చెప్పిన ఈ క్లయింట్ కథలో ఉన్న మెయిన్ ఏంటంటే, వర్క్స్ అనేది ప్రాపర్ టైంలో స్టార్ట్ చేయకపోవడం, మైండ్ అనేది ప్రశాంతంగా ఉండకపోవడం, ఇది మనము తీర్చగలుగుతాము అనే ప్రశాంతత లేకపోవడం. అవును. కాబట్టి ఇప్పుడు కూడా ఆయన కాన్ఫిడెంట్గా లేరు మనం తీర్చగలుగుతామని. ఎలా అంటాడు, ఎలా అంటే ఇలా అని మనం సొల్యూషన్ చూపించగలగాలి. కాబట్టి అవి ఎప్పుడు జరుగుతున్నాయనంటే అది ప్రాపర్ టైంలో స్టార్ట్ చేయనప్పుడు. నేను ఎప్పుడు చెప్పాను, బిజినెస్ ఓపెనింగ్ ఒక టైం ఉంటుంది, క్లోజింగ్ ఒక టైం ఉంటుంది. ఏ టైంలో ఓపెన్ చేస్తే డబ్బులు బాగా వస్తాయి, ఏ టైంలో ఓపెనింగ్ చేస్తే ఉన్న డబ్బులు కాస్త పోయి వాడు కేకలేయడం, అరవడము అనేది చేస్తారు అనే దానికి హోరా చార్ట్ చాలా ఇంపార్టెంట్. మంచి హోరాలో మనం మొదలు పెట్టినట్లయితే అది మంచిగా సక్సెస్ అయిపోతుంది. చూడడం మనం చెప్తాం కదా, ఫస్ట్ కస్టమరే శని మాదిరి తగిలాడు, ఇంకా ఈరోజంతా ఇంతే చెప్తుంటారా లేదా, అలాగా ఆ శని టైం ఏంటనేది తెలుసుకోవడానికి మీరు హోరా చార్ట్ చూసుకోవాలి. ఓకే. మైండ్ పీస్ ఆఫ్ మైండ్కి మెడిటేషన్ చార్ట్ ఇస్తాను, అది చూసుకోవాలి. లక్ పెరగడానికి 2 గిఫ్ట్స్ ఉంటాయి, లక్ అండ్ అబండెన్స్. అవి పెట్టుకుని మీరు చేసుకోవాలి. ప్రతి పని చేసే ముందు నేను ఇచ్చే ఐటమ్ మీరు చేతులు పట్టుకొని మాట్లాడినట్లయితే ఎదుటి మనిషి నో అని చెప్పే ముందు 10 సార్లు ఆలోచిస్తాడు. కాబట్టి అటువంటి ఐటమ్స్ మీ దగ్గర పెట్టుకున్నట్లయితే డెఫినెట్గా మీ బిజినెస్ సక్సెస్ అవుతుంది. కాబట్టి ఇవి ఈ పొద్దేదో కొత్తగా కనుక్కున్నవి ఏం కాదు, కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి పురాతన నుంచి ఫాలో చేసేటివే. మనకు తెలియదు అంతే, ఈరోజు తెలుస్తుంది. ఎస్, డెఫినెట్గా సార్ మీరు చెప్పినట్లే హోరా చాట్, పవర్ మెడిటేషన్ చాట్ ఖచ్చితంగా తీసుకుంటారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. శివ ఓం. థ్యాంక్ యూ నాగరాజు గారు. థ్యాంక్ యూ యూనివర్స్ అండ్ థ్యాంక్ యూ వ్యూవర్స్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మీకు కనుక హోరా చాట్ అండ్ దాంతోపాటు హోరా చాట్తో పాటు పవర్ మెడిటేషన్ చాట్ కూడా ఇస్తారు. దాంతోపాటు 2 గిఫ్ట్స్ కూడా వాళ్ళు ఇస్తారు. సో డైరెక్ట్గా మీరు ఇంట్లో పెట్టుకోవడానికి ధనాకర్షణకు ఉపయోగపడే విధంగా వాటిని డిజైన్ చేయడం జరిగింది. అండ్ పర్టికులర్గా అవి మీకు కావాలి అనుకుంటే, లేదా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది దాన్ని ఐడెంటిఫై చేసుకోవడానికి డైరెక్ట్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు మీ ఇంటిని విజిట్ చేయాలనుకున్నా, లేదా ఆన్లైన్ సర్వీస్ అయినా సరే మీరు డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారికి కావాలి అనుకుంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ పర్టికులర్గా సో వీటికి సంబంధించినటువంటి క్లాసెస్ మీకు కనుక పాజిటివ్ ఎనర్జీ క్లాసెస్ కావాలి అనుకుంటే ఎవ్రీ సండేస్ జరుగుతూ ఉంటాయి. సో దానికి ఒక థియరీ ఉంటుంది, ప్రాక్టికల్ కూడా ఉంటాయి. లెవెల్ 1, 2, 3 అని కూడా ఉంటుందన్నమాట. ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.